అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి రోజులు. పెండింగ్ బకాయిలు. పీఆర్సీ పెండింగ్ డీఎల్పై సంచలనం. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, ఐఆర్ ఇలాంటి ప్రస్తావన అయితే ఏమీ లేదు. అయితే ప్రభుత్వం తాజాగా బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. రేపటి నుంచే బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకు పెద్దపీట వేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. అయితే తెలంగాణ ఉద్యోగులకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు ఈ బడ్జెట్ సమావేశాల్లో తీసుకుంటారని అంచనాకైతే వస్తున్నారు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. 2023 జూలై 1 నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని రెండో పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు దీనికి సంబంధించి అమలు చేయలేదు. దీనికి చాలా పెండింగ్లో అయితే పీఆర్సీ బకాయిలు అయితే ఉన్నాయి. ఈ బకాయిలు అయితే క్లియర్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే స్టార్ట్ అవబోతున్నాయండి. 13న ధన్యవాద తీర్మానం బీఏసీ 10 రోజులకు పైగా నిర్వహించే అవకాశం అయితే ఉంది. సీఎస్ సంచలన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గత సమావేశాల్లో సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా రాతపూర్వక సమాధానాలు ఇప్పించాలని ఆదేశాలు అయితే అందాయి. అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచన. అయితే గత సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నల్లో ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బకాయిల అంశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇక రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. వెంటనే సభ మరుసటి రోజుకు వాయిదా పడనుంది. ఈసారి బడ్జెట్ సమావేశాలు 10 రోజులకు పైగా నడిచే అవకాశం అయితే ఉందండి. 13న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కూడా జరగబోతుంది.